డార్లిన్ డీబ్లర్ రోజ్ ఒక ప్రముఖ క్రైస్తవ మిషనరీ మరియు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపనీస్ కన్సంట్రేషన్ క్యాంపులో బందీ అయిన వ్యక్తి. ఆమె జీవితం ధైర్యానికి, విశ్వాసానికి మరియు స్థిరత్వానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. డార్లిన్ డీబ్లర్ రోజ్ 1917 మే 17న అమెరికాలో జన్మించారు. చిన్నతనం నుండి క్రైస్తవ విశ్వాసంపై అవగాహన పెంచుకుని దేవుని సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె తన భర్త రస్సెల్ డీబ్లర్తో కలిసి న్యూ గినియాలో మిషనరీగా చేరారు. వారు స్థానిక ప్రజల వద్దకు క్రైస్తవ ధర్మాన్ని తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేశారు. అక్కడ ఆమె స్థానిక సంస్కృతి, జీవన విధానాలను సమీపించి సేవలు అందించారు. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు డార్లిన్ మరియు ఆమె భర్తను జపనీస్ సైన్యం పట్టుకుని విభిన్న బందీ శిబిరాలకు తరలించారు. ఈ సమయంలో డార్లిన్ తన భర్తను కోల్పోయింది, కానీ తన విశ్వాసాన్ని కోల్పోలేదు. తీవ్ర బాధలను ఎదుర్కొంటూ తన ప్రాణాలను ఎటువంటి పరిస్థితులలోనూ విశ్వాసానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. జపనీస్ బందీ శిబిరంలో రోజుకు తగినంత ఆహారం లేకపోయినా ఆమె ధైర్యంగా ఉండి ఇతర బంధువులకు సహాయం చేసేవారు. ఒక దశలో ఆమెను మరణశిక్ష విధించే పరిస్థితికి తెచ్చారు, కానీ అద్భుతంగా ఆమెను విడిచిపెట్టారు. యుద్ధం ముగిసిన తర్వాత డార్లిన్ అమెరికాకు తిరిగి వచ్చి తన అనుభవాలను పంచుకున్నారు. ఆమె రాసిన పుస్తకం ఎవర్ ఫెయిత్ఫుల్. అది ఆమె జీవితం, ధైర్యం మరియు విశ్వాసాన్ని ప్రతిబింబించే గొప్ప రచన. డార్లిన్ డీబ్లర్ రోజ్ తన జీవిత కథ ద్వారా అనేక మందిని ప్రేరేపించారు. ఆమె జీవితాన్ని చూసి మానవత్వం, విశ్వాసం, నిబద్ధత యొక్క మహోన్నతతను అనేక మంది నేర్చుకున్నారు. డార్లిన్ డీబ్లర్ రోజ్ జీవితం మానవ సహనానికి, విశ్వాసానికి, ధైర్యానికి మరియు కష్టాలను అధిగమించే సామర్థ్యానికి ప్రతీక. ఆమె చెప్పిన సందేశం ఏ పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొని విశ్వాసాన్ని కాపాడుకుంటే విజయం సాధించవచ్చని సూచిస్తుంది.